ఉప్పుగూడ డివిజన్ అరుంధతి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న అంగన్వాడీ కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ చంద్రయానిగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీతో కలిసి ప్రారంభించారు. 15 లక్షల రూపాయల వ్యయంతో కూడిన ఈ భవనానికి జీహెచ్ఎంసీ 7.5 లక్షల రూపాయల నిధులు వెచ్చించగా మరో 7.5 లక్షలు స్వచ్ఛంద సంస్థ సమకూర్చింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు వేదిక వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్లపై ముఖ్యమంత్రి ఫోటో లేకపోవడాన్ని గమనించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయమై అక్కడే ఉన్న కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఘటనకు బాధ్యులైన ఐసీడీఎస్ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ నాయకుడు ప్రమోద్ రెడ్డి సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. आप लोगों को मालूम था तो आपके यहाँ के जिम्मेदारों ने भैया बैनर लास्ट में लगाया, ये पहले नहीं लगाया, ये जानबूझकर किया गया साजिश है। इसका हम खड़ी निंदा कर रहे हैं। बिल्कुल एमआरओ के ऊपर एक्शन लेना जरूरी है। कंसर्न एमआरओ जो भी है उसके ऊपर एक्शन लेना जरूरी है, उनको सस्पेंड करना जरूरी है। और जो ऑफिशियल प्रोग्राम जो ऑर्गेनाइज करे, जो डिपार्टमेंटल प्रोग्राम आंगनवाड़ी के, उनके ऊपर भी एक्शन लेना जरूरी है। क्योंकि आइंदा अगर आप नहीं लिए तो आइंदा अगला ऐसे करते लोग ఎంబడే ఎంఆర్ఓ గారు అందరూ మరి వాళ్ళకు అర్థం కాదా? సీఎం ఉండగా మినిస్టర్లు ఉండగా వాళ్ళ ఫోటోలు వేయకపోవడం ఎంత దళిద్రం అని అనుకుంటున్నా నేను. అలాంటి ఇప్పుడు ఒక అంగన్వాడీ ఆఫీస్ ఓపెన్ చేయడానికి వస్తే, హై స్కూల్ ఓపెన్ చేయడానికి వస్తే మా కార్యకర్తలందరూ చాలా బాధగా ఉన్నాము. మా సీఎం అన్న ఫోటో లేదు, రేవంత్ రెడ్డి అన్న ఫోటో లేకపోతే ఏ ప్రోగ్రామ్ అన్నా చేయడానికి వీలే లేదు. ఎప్పటికైనా దయచేసి ఎంఆర్ఓ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, గవర్నమెంట్ అధికారి అయినా కానీ సీఎం లేని పని ఎలా చేస్తారు? సీఎం లేని బ్యానర్ ఎలా కడతారు? సీఎం ఉంటేనే దేశం, దేశం ఉంటేనే సీఎం అన్న